హలో గాయ్స్, ఈరోజు ఒక చిన్న మోరల్ స్టోరీ చెప్తాను. ఎండ్ వరకు వినండి. సో మన లైఫ్లో మనకి ఎక్కడో చోట అప్లై అవుతుంది అనమాట. ఇలాంటి మనుషులు ఉంటారు మన లైఫ్లో. సో ఒక అడవి ఉంది, అక్కడ ఒక లైన్ అలానే ఒక ఫాక్స్ ఉందన్నమాట. లైన్కి ఫాక్స్ అనేది ఫుడ్గా దొరుకుతుంది. నువ్వు నాకు ఫుడ్ తీసుకురాకపోతే నేను తినేస్తానని లైన్ ఫాక్స్కి చెప్తుంది అనమాట. సో ఫాక్స్ వద్దొద్దు, నేను నీకు ఏదైనా తీసుకొస్తాను అని ఒక డాంకీని దొరుకుతుంది ఫాక్స్కి. సో డాంకీకి ఏమని చెప్తుంది అంటే, నేను ఈ లైన్ మొత్తం అడవికి రాజు చేయాలనుకుంటుంది, కింగ్ చేయాలనుకుంటుంది అని చెప్తే డాంకీ బ్లైండ్గా నమ్మేసి వెళ్ళిపోతే ఫస్ట్ లైన్ అటాక్ చేస్తుంది అనమాట. సో దానికి ఫుడ్ కావాలి కాబట్టి అటాక్ ఎక్కడ చేస్తుంది, చెవుల మీద చేస్తుంది, అంటే ఇయర్స్ మీద చేస్తే సో అది అర్థం చేసుకుని పారిపోతే మళ్ళీ ఫాక్స్ చాలా తెలివైంది కాబట్టి వెళ్ళి నువ్వు క్రౌన్ పెడతారు కదా నీకు రాజు అయితే, అది కంఫర్టబుల్గా ఉండాలి అని ఇయర్స్ కట్ చేసింది అని చెప్తుంది. మళ్ళీ నమ్మి వస్తే సెకండ్ టైం టెయిల్ మీద, అంటే తోక మీద అటాక్ చేస్తుంది ఎవరు, లైన్. సో మళ్ళీ పారిపోతుంది డాంకీ. సో ఫాక్స్ మళ్ళీ ఏమని చెప్తుంది, నువ్వు క్రౌన్ పెట్టాక కూర్చోవాలి కదా, అందుకే నీకు కంఫర్టబుల్గా ఉండడానికి నీ టెయిల్ అనేది కట్ చేసింది అని. సో ఫైనల్గా థర్డ్ టైం కూడా నమ్మొస్తే అక్కడితో ఈ డాంకీ అనేది చనిపోతుంది, లైన్ అనేది చంపేస్తుంది. సో అప్పుడు ఫాక్స్ ఏం చేస్తుంది అంటే దాని యొక్క బాడీ పార్ట్స్, హార్ట్, లివర్, లంగ్స్ ఇవన్నీ పట్టుకొని వచ్చి ఈ లైన్కి అనేది ఇస్తుంది. కానీ లైన్ అడుగుతుంది, నీకు నాకు బ్రెయిన్ కూడా కావాలి అంటే ఫాక్స్ చెప్తుంది నాకు బ్రెయిన్ కూడా కావాలి అనేసి. అసలు ఆ డాంకీకి బ్రెయినే లేదు కదా, ఇంకెక్కడి నుంచి తీసుకురావాలి, ఒకవేళ బ్రెయినే ఉంటే అది 3 times నన్ను నమ్మి వెనక్కి రాదు కదా, ఫస్ట్ టైమే పారిపోతుంది అనేసి. సో మన లైఫ్లో కూడా అడ్వైజెస్ ఇచ్చే వాళ్ళందరూ, స్వీట్గా మాట్లాడే వాళ్ళందరూ కూడా మంచి ఇంటెన్షన్స్తో ఉంటారు అని అనుకోవడానికి లేదు. మనం క్వశ్చన్ చేయాలి, ఎవరైనా అడ్వైజ్ ఇస్తే ఏంటి అని ఒకసారి థింక్ చేయాలి. మన బ్రెయిన్తో కొంచెం మన బ్రెయిన్ కూడా వాడాలన్నమాట. లేదంటే మన లైఫ్లో కూడా ఇలాగే ఎక్కడో చోట బోల్తా పడతాము. సో డెఫినెట్గా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మన లైఫ్లో కూడా ఫాక్స్ లాంటి కన్నింగ్ నక్కల జిత్తుల మారులు చాలా ఉంటారు. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.